హనుమకొండ జిల్లా కమలాపూర్లో ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. 12 లక్షల వరకు పన్ను మినహాయించడంపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 100 ఏళ్ల చరిత్రను చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు ప్రజా సంక్షేమం కోసం పథకాలు అందించలేదని బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బీజేపీపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ పట్ల మేమందరం ఆనందం వ్యక్తం చేస్తూ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది పూర్తిగా పేదల బడ్జెట్, ఎందుకంటే పేద మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటైనటువంటి బడ్జెట్. దీని మీద కాంగ్రెస్ నాయకులు కొంతమంది అవగాహన లేక దాన్ని పూర్తిగా చదవకుండానే అర్ధరహితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అది బాధాకరం. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నడూ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పేదల పక్షాన ఆలోచించలేదు, పేదల కోసం బడ్జెట్ ఏర్పాటు చేయలేదు. ఇది ప్రతి ఒక్క వేతన జీతంతో పనిచేసేటువంటి ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా ఇవాళ హర్షించదగినటువంటి బడ్జెట్. 12 లక్షలు సంవత్సరానికి 12 లక్షలు సంపాదించి అంటే నెలకు ₹1,00,000 జీతగాడు కూడా సంతోషపడేటువంటి ట్యాక్స్ లేకుండా చేసినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వంది. బీజేపీ గవర్నమెంటు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం పేదల కోసమే, మధ్యతరగతి అందరి కోసమే ఆలోచిస్తూ ఉన్నది.